విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ పోరాటం ఉధృతం చేసింది. ప్రధాని మోడీకి 10 లక్షల పోస్టు కార్డులు పంపించడంతో పాటు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాయాలంటూ స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా సంఘం నిర్వాహకుడు వివి రమణమూర్తి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి స్టీల్ ప్లాంట్ కు లేదని, నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతుందనే అనుమానాలు తమకున్నాయన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు అనే నినాదంతో ఇవాళ అందరూ కూడా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి ఇక్కడ ప్రజా సంఘాలన్నీ కూడా వచ్చినాయి. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. దాంట్లో భాగంగానే ఈవేళ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వట్లేదంటే 900 కోట్ల రూపాయలు బ్యాంకులో నిల్వ ఉన్నప్పటికీ కూడా కేవలం 80 కోట్ల రూపాయలు జీతాల కోసం ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు ఒక కుట్రపూర్వకంగా వెనకడుగు వేస్తున్నారు. 35% జీతాలు మాత్రమే ఈ నెలలో పే చేశారంటే డబ్బులు ఉంచుకొని కూడా బ్యాంకుల్లో 900 కోట్లు ఉంచుకొని కూడా ఇవ్వలేదంటే దీన్ని నెమ్మదిగా ఎంప్లాయీస్లోనూ ఉద్యోగం అవసరం లేదు, మేము వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాం అని అనిపించేలా చేయడం కోసమే ఇదంతా చేస్తుంది. 2000 మంది ఎంప్లాయీస్ని ఈవేళ తొలగించి విఆర్ఎస్ ద్వారా బయటికి పంపించి అది ప్రైవేటుగా రేపొద్దున కొనుక్కోబోయే ప్రైవేటు యాజమాన్యానికి సానుకూలంగా ఉండే పరిస్థితుల్ని, ఆ వాతావరణాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈవేళ 14,000 మంది డైలీ ఎంప్లాయీస్ని, కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించడం జరిగింది ఆ రోజును. కాకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు ఆ రోజు తిప్పు కొట్టడంతో మళ్ళీ ఆ 14,000 మందిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలు అంగీకరించారు. దానివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళు కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. ఎలక్షన్ ముందు వరకు ఏమన్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోము ఎట్టి పరిస్థితులు చేయబోమని చెప్పి ఓట్లు దండుకున్నారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకొక స్టీల్ ప్లాంట్ ఏమో నక్కపల్లిలోనేమో ప్రైవేటు రంగంలో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారని చెప్పి దానికోసం ఎక్కువగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్, 1,00,000 మంది పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్నారు. అటువంటి పరిశ్రమనేమో దాన్ని పేకనొక్కి దాన్ని చంపేయాలని చూస్తున్నారు. మరోపక్క ప్రైవేటు స్టీల్ ప్లాంట్కేమో గనులు కేటాయించడానికి గనులు ఆల్రెడీ కేటాయించేశారు. ప్రైవేట్కి అయితే గనులు ఉంటాయి, కానీ ప్రభుత్వ రంగంలో నడిచే స్టీల్ ప్లాంట్కి మాత్రం గనులు లేవు. ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము 10 లక్షల పోస్ట్ కార్డులు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక కార్డు మోడీ గారికి విజ్ఞాపన చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి అని చెప్పి ఒకే ఒక నినాదంతో 10 లక్షల పోస్ట్ కార్డులు కూడా ఆల్రెడీ ఆ ఉద్యమం మొదలైంది. ఇప్పటికే 2 లక్షల కార్డులు కంప్లీట్ చేశాం. ఇంకా 8 లక్షల కార్డులు కంప్లీట్ చేసి ఒక ర్యాలీగా తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్కి అందజేసి, ఎందుకంటే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రధానమంత్రికి కూడా ఒక 10 లక్షల పోస్ట్ కార్డులు ఒక సమస్య మీద పంపించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇది మొట్టమొదటిసారిగా విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉత్తేజితై దీన్ని ఎట్టి పరిస్థితులను ఈ ప్లాంట్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులోనూ కూడా ఈ ప్లాంట్ని కాపాడుకోవాలి, వాళ్ళని వేధిస్తుంది. ఏ విధంగా అయినా ఉద్యమం చేయాలి. దానికి పోస్ట్ కార్డు ద్వారా ముందు తమ అభిప్రాయాన్ని ప్రధానమంత్రికి తెలియజేసి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఎందుకంటే 2021లో ఈ ప్రైవేటీకరణ సంబంధించి కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముందు వెనక్కి తీసుకోవాలి అనేది ప్రధానమైన డిమాండ్.